ద్వితీయ స్మారక పురస్కార ప్రధాన కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఈనాటి కార్యక్రమంలో మాకు అత్యంత ఆప్తులు గత సంవత్సర కాలం కూడా వారు చూపేమలుగానే ఈ రావుని భరద్వాజ్ గారి యొక్క స్మారక పురస్కారాలు వారి చేతుల వరకునే మన కౌలికి అందజేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా వారు రిక్వెస్ట్ చేస్తే నిన్న అందవరం ప్రభుత్వ కార్యదర్శి బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి శ్రీ శ్రీరామ్ సత్యనారాయణ ఐఏఎస్ గారు వారిని సాధారణంగా చక్రవర్తి స్వరశిల్ప సమ్రాట్ కళారత్న ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం చేత కళారత్న అవార్డు స్వీకరించినటువంటి గౌరవనీయులు పెద్దలు బ్రహ్మశ్రీ కవి రవి గారు కూడా వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మీ అందరికీ నిజంగా విజయవాడ పొంగి పొరుతుంది. ఒక్కొక్కరిని పరిచయం చేస్తాం సభకి. మొదట చిత్రకళారంగంలో ఉగాది పురస్కారం పొందినటువంటి అక్షరాల్ని గిరిజల గారు వారు దయచేసి వేదికలో ముందుకు రావాలని కోరుతున్నాం. మా భాగ్యంగా భావిస్తూ మరి ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. మొదట ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలంతో ప్రారంభించుకోవాలన్నా. ఒక చిన్న రిక్వెస్ట్ సార్ ఒకసారి అందరు అలా ఉంటే ఫోటో సార్ ఒకసారి అందరికి చూడండి సార్. మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం సార్. తదుపరి ఈ సమావేశమైనటువంటి భక్తులందరూ కూడా సమయపాలన పాటించమని అడగడానికి పాటిస్తున్నారు. చాలా సంతోషం. అయినప్పటికీ ఖచ్చితంగా మహానుభావులను గుర్తు చేసుకుంటూ వారి యొక్క సాహితీ గొప్పతనాన్ని గురించి కూడా కీర్తించవలసిందిగా చెప్పాలని కోరుతున్నాను. తదుపరి శ్రీ కాకోజు రామ్మోహన్ గారిని ఈ సమావేశం మాట్లాడుతూ కోరుతాను. అందరికీ నమస్కారాలండి. సభ మీద ఉన్న సభ ముందు ఉన్న అతిరథ మహారాజులందరికీ నా నమస్మాల్యం. ఈరోజు ఎంతో పవిత్రమైన ఈరోజు తులకాది శుభాకాంక్షలు అందరికీ. ఆ భగవంతులందరినీ చల్లగా ఆనందంగా ఆరోగ్యం కూడా భగవంతుడు జ్ఞానపీఠ అవార్డు గ్రహించి రావుడు భరద్వాజ్ గారు చెప్పాలంటే జన్మించాడు. 2013లో స్వర్గస్థులయ్యాడు. వీరు విద్యాభ్యాసం కేవలము 8వ తరగతి వరకే చదివారు. కేవలం 8వ తరగతి వరకే చదివి అతి పేద కుటుంబంలో జన్మించి ఎన్నో కష్ట నష్టాలు చేస్తూ వ్యవసాయము, అలా ప్రింటింగ్ ప్రెస్సులు, ఇలా ఎన్నో అలా అనుభవిస్తూ ఒక అడుగుడుగునా తెలుసుకుంటూ సెట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళారు. ఈ మొదటి రచనకి 16
సోదరుడు సత్యనారాయణ గారికి, శ్రీరామ సత్యనారాయణ గారికి, అదేవిధంగా మరొక మా కొలికి అయినటువంటి వివేక్ గారికి, మిగతా మన పెద్దలకు, ఇక ఈ ఏపీ విశ్వబ్రాహ్మణ కళాసేవ సంస్థ వారు దాని సెక్రటరీ అయినటువంటి పవిత్ర రవి గారికి, అధ్యక్షులైనటువంటి కోసూరి రాజశేఖర్ గారికి, ఇంకా ఈ కింద లైన్ చేసి ఉన్నటువంటి పెద్దలకు పిల్లలందరికీ కూడా నా నమస్సుమాంజలు తెలియజేసుకున్నాము. నాకు ఈ భరద్వాజ గారి అవార్డు ఈ ముందు మేము హైదరాబాద్లో ఉద్యోగం చేసినప్పుడు నాకు పిహెచ్డి వచ్చినప్పుడు ఈ భరద్వాజ గారి ఇంటికి వెళ్ళాము. ఎందుకంటే మా ప్రొఫెసర్ తీసుకెళ్ళారు అనమాట. ఇక్కడ మీ జిల్లా ఉన్నారా వెళ్దాము అని చెప్పి, మాది రేటు జిల్లా, ఇదే కృష్ణా జిల్లా, వెళ్దాము అని చెప్పి తీసుకెళ్ళారు మా ప్రొఫెసర్ గారు. అప్పుడు ఆయన చెప్పిన మాటలో నాకు ఐ థింక్ 2006లో ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సేవా సంఘ ఆధ్వర్యంలో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత కళాపడుతున్న బ్రహ్మశ్రీ రావుల భరద్వాజ గారి పురస్కారం ఒకటి. ఇది 2వ సంవత్సరం. గత సంవత్సరం కూడా దేవాలయ ధర్మాదాయ శాఖ పంచారెడ్డి గౌరవనీయులు రామసత్యనారాయణ గారి చేతుల మీదుగా విజయవాడ నగరంలోనే జరగడం జరిగింది. అలాగే ఈ తిరిగే కార్యక్రమాన్ని కూడా ముఖ్య అతిథిగా చేస్తున్న పెద్దల గౌరవనీయులు రామసత్యనారాయణ గారికి, సభాధ్యక్షులు వహించినటువంటి విశ్వబ్రాహ్మణ సేవా సంఘ అధ్యక్షులు రాజశేఖర్ గారికి, పెద్దలు ఉపకార్యదర్శి నీటిపారుదల శాఖ డాక్టర్ బత్తుల అప్పారావు గారికి, గనుల శాఖలో సహాయ సంచాలకులుగా పనిచేస్తున్నటువంటి గౌరవనీయులు డాక్టర్ రామ్మోహన్ రావు గారికి, మరి దేవాదాయ శాఖలో అంతరంగిక కార్యదర్శిగా చేస్తూ కార్యక్రమాలకి కూడా సహకారం అందిస్తున్న పెద్దలు కేఎస్ వివేక్ గారికి, మరి నా సోదరులుగా చెప్పుకోవడం కాదు కానీ దేవాదాయ శాఖలో సాంకేతిక అధికారిగా పనిచేస్తూ ముఖ్యంగా తన ప్రభుత్వమైనటువంటి మిలిటరీ ద్వారా 15 దేశాల్లో అనేక రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ అనేక వేల ప్రోగ్రాంకి అందరినీ ఊరుకులు తీసుకెళ్ళి మరి ఎవరి కూడా ఆడితే TV9లో ప్రోగ్రాం ద్వారా తెర ముందు కనపడేటువంటి అన్ని పాత్రలకి కూడా తన గాత్రమైనటువంటి సోదరుడు. ఇటీవలే కళారత్న కూడా అనేక బదులు ముందు వచ్చినాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పథకాలు కూడా గతంలో ఎప్పుడు వచ్చింది. కళారత్న అవార్డు మనకి తన సోదరుడు రవికి. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చినటువంటి జిల్లా నలుమూల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చేటువంటి అవార్డు గ్రహీతలకు, ముఖ్యంగా మరి కళాభిమానులకి, చక్కటి నృత్య ప్రదర్శన చేసే చిన్నారులందరికీ కూడా పేరు పేరు అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, రావుని భరద్వాజ గారి జీవితం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ జరిగింది. ఆయన 1927 జూలై 5వ తేదీన 1927 జూలై 5వ చూశాడు. ఆయన ఏమరా నేను చెప్పాను కదా మళ్ళీ ఇంట్లో వచ్చామని చెప్పి పుట్టేసరికి ఇక అప్పుడు స్కూల్ మానేశాడు. ఆ విధంగా స్కూల్ మాటలు మానేసిన వ్యక్తి ఇక జీవితంలోనే అనేకమైనటువంటి పనులు చేస్తూ పొలం పనులు చేశాడు. పొలం పనులు చేసేటప్పుడు, పొలంలో పని చేసేటప్పుడు స్వర్ణ సింహ కంకణ కటాదారి పురస్కారాన్ని మనం స్వీకరిద్దాం. ఈనాటి సభాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కోసూరి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన సభా కార్యక్రమం ప్రారంభానికి ముందుగా మనందరినీ వారి కళ ద్వారా ఆనందపరిచినటువంటి చిన్నారి చిరంజీవి జయశ్రీ హాస్య
వేదిక వచ్చినట్లయితే మన ముఖ్యమంత్రి అతిథి శ్రీ శ్రీరామ్ సత్యనారాయణ ఐఏఎస్ గారి చేతుల మీదుగా సత్కారం అందిస్తారు. ఒక శాల్వాని అందించవలసిన గురుప్రసాద్ గారి కోరుకున్నాను. ఆయన ఇక్కడ ఉన్నారా? దాపూర్ రామోహన్ గారు మైన్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ వేయూరు ప్రారంభంలో సత్కరిస్తారు. ఓకే సార్, ఒకసారి వారికి కూడా రామోహన్ గారు వేయూరు గారు నగర పురస్కారం అందజేస్తారు. ఇది కేవలం ప్రోత్సాహకమే. ఓకే సార్, ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి అతిథులందరూ కూడా వాళ్ళందరి కోరిక మేరకు నన్ను నా యొక్క మెడికల్ ప్రదర్శన మీకు ముందుంచమని అడగడం జరిగింది. అయితే కాలాతీతం అవుతుంది కనుక దాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరొక అంశం ఏంటంటే నాకు వచ్చిన కష్టాలు ఎవరికి కూడా రావు ప్రదర్శన చేయాలంటే. ఎందుకంటే ఇదంతా రీసౌండ్ వస్తుంది. ఇందాక ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో మనకు అర్థం కానటువంటి పరిస్థితి. మా వాయిస్ మీకు క్లియర్గా అనుకుంటుందా? ఏదో ముఖస్థితి అంటే కొంచెం వాయిస్ తగ్గించారా? ముఖ్యంగా ఏపీ విశ్వకర్మ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో డాక్టర్ రామూరు భగవాన్ గారి యొక్క పురస్కార ప్రదానం అనేది విడుదల జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు శ్రీ కోసూరి రాజశేఖర్ గారికి, అదేవిధంగా విశిష్ట అతిథులు పెద్దలు డాక్టర్ అప్పారావు గారికి, మన వివేక్ గారికి, రామోజీ రామ్మోహన్ గారికి, ముఖ్యంగా మన ప్రవీణ్ శంకరనాథ్ గారు గౌరవ ఉపాధ్యక్షులు వారికి, అదేవిధంగా సంస్కృతి సామ్రాట్ కళారత్న మా గౌరవ గారికి, ఇంకా ఇక్కడికి చేసినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా అవార్డు గ్రహీతలందరికీ కూడా నమస్కారం. రామూరు భగవాన్ గారి యొక్క విశిష్ట గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. భారతదేశంలో లిటరరీ పరంగా చూసుకుంటే ఇంకే పెద్ద అవార్డు చూస్తే జ్ఞానపీఠ అవార్డు. ఆ జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి వాళ్ళు చూసుకున్నట్టు 50 మంది వర్తిస్తున్నారు. ఇటువంటి ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకుండా అంత అత్యున్నతమైన అవార్డు ఉన్నటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి డాక్టర్ రామూరు భగవాన్ గారు అవార్డు. తెలుగు జాతీయ కాకుండా ఎవరైతే మట్టిలో మాణిక్యాలుగా ఉంటూ ఎటువంటి గుర్తింపు లేనటువంటి సమాజాన్ని చెప్పినటువంటి వారికి గుర్తింపు ఇంత గొప్ప గుర్తించినటువంటి వ్యక్తిగా మనం పరిగణించాలి. ఎందుకంటే వారు ఒక ఊరు రాబోయే కాకుండా సొసైటీలో సమాజంలో ఆరోగ్యం సమాజంలో ఆయన ఎందుకంటే ఒక గోప్నాట్ ఆర్కే ఏరియా వారు ఆ ఇంటర్వ్యూ చూసినట్టయితే మన పిల్లలందరూ తప్పనిసరిగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు నారాయణ చైతన్య అనే కమర్షియల్ ఇన్స్టిట్యూట్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంటే ఆయన వ్యక్తులు ఈ సమాజంలో పైకి రావాలంటే చదువు ఫార్మల్ ఎడ్యుకేషన్ కాదు, ఉన్నతమైన విద్యా సంస్థలే కాదు, ఇటువంటి విద్యా సంస్థలు లేకపోయినప్పుడు విద్యాభ్యాసం లేకపోయినప్పుడు అటువంటి అత్యున్నతమైనటువంటి స్థితి కావాలంటే మనిషి కష్టపడితే వస్తానికి ఒక జీవితంలో ఉదాహరణ మన రామూరు భగవాన్ గారు. ఆయన అంటే నాయుడు స్కూల్లో రాబోయే అక్కడ గ్రంథాలయంలో చదువుకునేటప్పుడు ఇది లేక ఆ చెరువులు నీరు తాగి చదువుకునేటువంటి పరిస్థితి, చదివే పరిస్థితి, పొట్టకూడు కోసం రకరకాల వృత్తులు చేసుకుంటూ చివరగా ఆర్మీలో పనిచేస్తూ ఇటువంటి ఉత్తమమైనటువంటి సొసైటీకి సంబంధించినటువంటి సందేశించే మాగురాలు సినీ జగత్తి రంగులు ప్రకటన, ఆ రంగుల ప్రకటనలో ఉన్నటువంటి లోటుపాట్లు కష్టాలను సక్రంగా కలిగినటువంటి గొప్ప బాధ్యత అవుతుంది. వారు పనిచేసినటువంటి జమీన్ పత్రిక ఈరోజు కూడా నెల్లూరు వస్తుంది. ఆ జమీన్ పత్రిక ఈరోజు కూడా సామాజిక అంశాల పట్ల నెల్లూరు పత్రిక. ఇటువంటి మహావ్యక్తుల్ని మనం ముఖ్యంగా పిల్లలకి బాధ్యత
మాట్లాడింది. ఆయన యొక్క విశ్వబ్రాహ్మణుడు అయితే ఎందుకంటే విశ్వబ్రాహ్మణుడే, విశ్వానికి బ్రాహ్మణుడు ఎందుకంటే ఒక ఆదర్శ వ్యక్తి జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఆయన పట్టకూడతో పాటు సమాజం కూడా ఏదైతే దాని విషయంలో ఎటువంటి రాజీ లేకుండా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి జ్ఞాపక వాళ్ళు చూసుకున్నట్లయితే ఒకరు సత్యనారాయణ గారు వారు చూసుకున్నటువంటి సమాజం వచ్చినప్పటి నుంచి వచ్చారు. అదేవిధంగా అత్యున్నతమైనటువంటి చదువుతున్నటువంటి వ్యక్తి. ఆయన రాసినటువంటి రామాయణ పుస్తకానికి జ్ఞాపక అవార్డు వచ్చింది. అదే డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు చూసినట్లయితే ఇద్దరు కూడా అధ్యాపకులు ప్రొఫెసర్గా పనిచేసినటువంటి వ్యక్తులు. డాక్టర్ శ్రీ నారాయణ గారు చూసినట్లయితే ఆయన అధికంగా మనకి ఆయన రాసినటువంటి పుస్తకాలు చూసినట్లయితే ఆయన కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమైనటువంటి తెలుగు ప్రొఫెసర్గా ఉంటూ రిటైర్ అయ్యారు. వైస్ ఛాన్సలర్గా రిటైర్ అయినటువంటి మహా వ్యక్తి, తెలుగు భాషా సంఘానికి పనిచేసినటువంటి వ్యక్తి, అధ్యక్షుడు పనిచేసినటువంటి వ్యక్తి. అటువంటి వాళ్ళతో పోల్చుకున్నట్లయితే రాహుల్ భద్రరాజు గారు మన యొక్క అస్తిత్వం ఒక చిత్తతరగతి శిక్షణ అంత దూరం ప్రేమించి ఎంతో మందికి ఒక రోల్ మోడల్ ఉన్నటువంటి వ్యక్తిని మరి గుంటూ ఈరోజు మనం దర్శనాలు కూడా మనం ఇదే వారంలో రామోజు శ్రీధరరావు గారికి రిటైర్డ్ ఆర్ఏడి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారిని సన్మానిస్తున్నాం. పాటల రచయిత, అంతర్జాతీయ అవార్డు పొందినటువంటి వ్యక్తి. వారికి ఇష్టంగా ఒక పక్క చదువుకుంటూ ఒక అలవాటు అనొచ్చు, వ్యసనం వచ్చు, దాన్ని కొనసాగించుకుంటూ ఎంతో మందికి మార్గదర్శకులు ఉన్నటువంటి వారు రాపూర్ భద్రరాజు గారి యొక్క పురస్కారాన్ని అంటే స్మారక పురస్కారాన్ని రెండోసారి వారికి రెండవ వ్యక్తిగా వీరి గురించి చెప్పుకోవడానికి చాలా ఉందండి. వీరి గురించి ఒకసారి గూగుల్లో టైప్ చేసినట్టయితే మంత్రి ప్రకటన రచనలు ముఖాలుగా వస్తున్నాయి. మరి ఎక్కువగా రామాయణం గురించి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత కళా ప్రపంచ డాక్టర్ రాపూరి భద్రరాజు గారి ఆశీస్సులు నాకు ఇవ్వాలి. వారి ఆత్మ ఎక్కడ ఉన్నా నాలో పరకాయ ప్రవేశం చేసి వారి సాహిత్య సంపదను నాలో ప్రేరేపించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు. మరణించారు. వీరికి గుంటూరు జిల్లా కాయకొండ జ్ఞానపీఠ రాజశేఖర్ గారు ఆయన బ్లాక్ అయిపోయాను. నేను అనుకున్న నాకు రావడం ఏంటి, ఇంతమంది కవులు ఉన్నారు, ఓపెన్ కాంపిటీషన్లో ఎలా సెలెక్ట్ చేశారు అనేది నాకే ఆసక్తి గురి చేసింది. ఈ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం వారికి ధన్యవాదాలు. అట్లాగే జడ్జెస్ నా పేరు నిర్ణయించినందుకు వారికి కూడా ధన్యవాదాలు. అలాగే ఈ వేదికను అలంకరించిన ముఖ్య అతిథులు అందరికీ కూడా నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ గ్రేట్ ఆనర్ ఎక్స్టెండెడ్ టు మీ ఆన్ దిస్ ఆస్పిషియస్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. వీరికి ఏపీ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం పక్షాన పురస్కారాన్ని ఇవ్వడం మాకు చాలా సంతోషదాయకం మరియు ఆనందదాయకం.
ఓకే ఓకే అందరూ ఇటు చూడాలి స్మైలీగా. థ్యాంక్ యూ సార్. వారి యొక్క ప్రతిస్పందన తెలియజేస్తారు. పురస్కారాన్ని నాకు అందజేసినందుకు నిర్వాహకులు సెలక్షన్ కమిటీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.